జవహర్ రెడ్డి జగన్ నాటకం వైకాపాకు వంతపాడేలా మరో వికృత క్రీడట. ఏంటిదో అది? జవహర్ రెడ్డి అంటే సిఎస్ చీఫ్ సెక్రటరీ మీద ఈనాడు విషయం కక్కుతున్నాడు. అంటే ఆఫీసర్లు ఎవరినైనా జగన్మోహన్ రెడ్డికి ఉడిగం చేస్తారంటే చెప్తారు వీళ్ళు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జగన్ నాటకం చేస్తానంట. వైకాపాకు వంతపాడేలాగా వికృత క్రీడట. మరి ఆ వికృతం ఏందో, ఆ క్రీడ ఏందో చూద్దాం. ఏందది? బ్యాంకుల్లో పింఛన్ నగదు జమ చేసేలా నిర్ణయం. 32 మంది వృద్ధులు ఉసురు పోసుకున్నా అదే తీరు. మళ్లీ ఇబ్బందులకు గురి చేసి ఆ నేపాన్ని విపక్షాలపై వేసే కుట్ర. సీఎస్ నడిపిస్తున్నది జగన్, ధనంజయ రెడ్డి. సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛన్ల పంపిణీకి మోకాలడ్డు. ఇది బ్యాంకుల్లో పింఛన్ నగదును జమ చేస్తే అది వికృత క్రీడట. అంటే మీరు అనేది ఏంది? 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే సచివాలయాల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ వృద్ధుల్ని, వితంతువులు తిప్పాలి, వికలాంగులను తిప్పాలనే మీరు చెప్పేది. అది కాదా వికృత క్రీడ? అంటే ఇంకో 30 మంది 40 మంది చనిపోవాలా? అప్పుడు మీ కడుపు చల్లబడిద్దా? ఏది వికృత క్రీడ? వాళ్ళు ఇంట్లోంచి కదలకుండా బ్యాంకుల్లో వేసే కార్యక్రమం చేశారు. ఏప్రిల్ 1 నాడు 31 మంది చనిపోయారు కాబట్టి ఏప్రిల్ నెలలో ఇచ్చిన పెన్షన్లలో మీ యొక్క నిర్వాహకం వల్ల ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాసిన రాతలు, చేసిన చేతల వల్ల ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని తప్పించింది. పెన్షన్ పంపిణీ నుంచి తప్పిస్తే వాళ్ళు ఇళ్ళ నుంచి ఆఫీసులకు పోయి చుట్టూ తిరిగి ఎండల్లో తిరిగి వడదెబ్బకు చనిపోతే ఆ నష్ట నివారణ అట్లాంటి జరగవద్దు, ప్రాణాలు నష్టపోవద్దు, ప్రజల ప్రాణాల మీదగా తెచ్చుకోవద్దు అని చెప్పి బ్యాంకుల్లో వేసే కార్యక్రమం చేస్తారు. ఎందుకు? మీకు గత వారం 10 రోజుల నుంచి ప్రభుత్వం నుంచి అనేక రకాల విశ్లేషకులు, జర్నలిస్టులు చెప్పారు. మీ యొక్క నిర్వాహకం వల్లనే, మీరు రాసిన ఉత్తరాలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీ పార్టీ విధానం వల్లనే గ్రామ వాలంటీర్లని ఎన్నికల సంఘం తప్పించింది పెన్షన్ నుంచి. మీరు మళ్ళీ అడగండి, ఎన్నికల సంఘాన్ని అడగండి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ 2,66,000 మంది గ్రామ వాలంటీర్లతోనే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం చేయండి మే 1 నుంచి అని చెప్పి ఎన్నికల సంఘం దగ్గర డిమాండ్ చేయండి, లెటర్ రాయండి. అంటే ఎవడన్నా పట్టించుకోరు అయితే. మళ్ళీ మీరు ముద్దుగా ఏం చెప్తారు? గ్రామ వాలంటీర్లతో పని ఏంది? 1,50,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు గ్రామ వాలంటీర్లు ఒకవేళ నిజంగానే అధికారంలోకి ఏమైనా వస్తే గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఉంచడు అనేది స్పష్టంగా అర్థం. ఎందుకు? వీళ్ళెందుకు? సచివాలయ వ్యవస్థ ఉంది కదా, వాళ్ళు పంచగలుగుతారు కదా, వాళ్ళ స్ట్రెంత్ సరిపోద్ది అన్నకు ఇంక వీళ్ళతో పని లేదు అని ముందే చెప్పగానే చెప్తుండ్రు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం చేయబోతుండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన యొక్క విధానం, ఆయన యొక్క నడవడిక, ఆయన చెప్పే మాటలు ఏంటంటే గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నారు కదా, ఆ ఉద్యోగులతో పంపిణీ చేయండి, వాలంటీర్లు ఎందుకు అంటుండు. అంటే వాలంటీర్లు తీసి పక్కన పెట్టినట్టే స్పష్టం కదా. ఇప్పుడు 2 నెలలు ఏప్రిల్ మే వాలంటీర్లతో పంచకుండా కూడా నడిచింది అంటే నడుస్తుంది. ఏమవుతుంది అంటాడు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే. అదే విధానం. దీన్ని మళ్ళీ వికృత క్రీడట. అంటే అకౌంట్లలో లేకుండా ఆఫీసుల చుట్టూ తిప్పి మనుషులను చంపితే అప్పుడు మంచిగా ఉంటుంది. మీకు 31 మంది చనిపోతే మీ ఉలిక్కిపాటు ఏంది? దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వాస్తవం అది. ఆ వాస్తవం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ అది ఈ మే నెలలో ఏమైనా జరిగితే మళ్ళీ ఇంకేడ కుంపటం ఇంకా మీద పడిద్దని భయపడుతున్నారు. ఆ భయపడే బదులు లెటర్ రాసి, మీరు కూడా వార్తలు రాసి గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతోనే పంపిణీ చేయాలి, అది పెద్ద తప్పు జరిగింది ఏప్రిల్లో వాస్తవంగా అని రాస్తే మీకు ప్రజలు నమ్ముతారు తప్ప లేదు జవహర్ రెడ్డి ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య అని వాళ్ళ మీద వేస్తే ప్రజలు అంత ఈజీగా జవహర్ రెడ్డి అంటే నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి 58 నెలల పాటు నిరాటంకంగా ఇచ్చిండు, దాన్ని ఆపించి చంద్రబాబు నాయుడు. ఆ సావులకు కారణం చంద్రబాబు నాయుడు అనేది ప్రజల్లో ఇలా స్పష్టంగా అర్థమైంది. ఆ ఉలిక్కిపాటు ఏంటంటే గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈయన చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ గుమ్మడికాయల దొంగల లెక్క తేలుగుట్టిన వ్యక్తి ఎట్టయితే ఉంటాడో అట్ట చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కథ అంతా అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ మే నెలలో కూడా ఎవడన్నా ఒకడో ఇద్దరు చనిపోయినా కానీ అది మా మీద బండబడిద్ది, ఆ ఉసురు మాకే కొట్టుకుంటుంది. ఇప్పుడే 31 మంది ప్రాణాలు ఉసురు కొట్టుకుంది అని మీకు మీరు విమర్శించుకోకుండా ఇంకోవడం మీద జవహర్ రెడ్డికి ఏం సంబంధం? జవహర్ రెడ్డిని కానీ ఎన్నికల సంఘాన్ని లెటర్ రాసింది ఎవరు? ఆపండి వాలంటీర్లతోనని మీరు చేసింది మీకు ఆ పాపం కొట్టుకునేది, మీకు ఆ పాపం, ఆ ఉసురు కొట్టుకునేది మీకు. అది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా లెటర్ రాయండి. ఇంకా 2 రోజులు ఉంది. ఇవాళ 29, రేపు 30, ఎల్లుండి కదా. ఇప్పుడు లెటర్ రాయండి. ఇవాళ లెటర్ రాయండి. వాలంటీర్ వ్యవస్థతోనే పంపిణీ చేసే కార్యక్రమం చేయండి. ఆ ఉసురు మేము పోసుకోదలుచుకోలేదు, ఆ పాపం మేము మూటగట్టు తలుచుకోలేదు అని చెప్పండి. అప్పుడు బ్యాంకుల్లో ఎందుకు అతను తీసిపోయి వాళ్ళే ఇస్తారు. ఇది ఆయన జగన్ నాటకం అంటుండు. జగన్ నాటకం కాదు, ఇది బాబు నాటకం. జగన్ నాటకం ఎట్లయితే బాబుకి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రామోజీరావు, రాధాకృష్ణ నాటకం. ఇది కూటమి నాటకం. ఇది